స్తోత్రం. వాక్యముల నుండి మాతో మాట్లాడండి. సమస్త విషయముల యందు మీరు మహిమ పొందండి. నిత్యము నీ నామము కొనియాడబడుతున్న నామం. ఆసక్తితో వచ్చిన నీ బిడ్డలతో మాట్లాడండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామములో మరొకసారి నూతన సంవత్సరపు శుభాకాంక్షలు, శుభములు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరవచ్చిన మీకు అందరికీ వందనాలు. తన దివ్యమైనటువంటి కృప సాన్నిధ్యం మనతో ఉంచి మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు ఎంతైనా కొనియాడదగినటువంటి దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. అందరూ మనసు నా వైపు పెట్టండి. హల్లెలూయా. బాబు ఇంకా అది కూడా చాలేనన్నా. స్తోత్రం. హల్లెలూయా. చాలా తక్కువగా నేను మాట్లాడతాను. మీరు చాలా శ్రద్ధగా ప్రభు మాటలు వినడానికి ప్రయత్నించండి. ఇవన్నీ కూడా అంత నిండిపోతాయి అన్నమాట. అందుకని కాస్త క్రమం, పద్ధతి అన్నీ కూడా కాస్త మంచిగా ఉంటే ఈ సంఘం ఏదో బాగుందని చూసేవాళ్ళు కాస్త సంతోషపడతారు, ఇలా ఉండాలని. అందుకనే కొన్ని విషయాలు మనం గ్రహించడం చాలా మంచిది. దేవుని మహాకృప మనందరికీ సదా తోడుగా ఉండి నడిపించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నం దేవుని వాక్యములో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వాక్యాన్ని చదువుకుందాం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. ఆమేన్. హల్లెలూయా. అందరం చెబుదాం హల్లెలూయా. గమనించండి, రాత్రి కూడా ఈ లేఖన భాగములో నుండి కొన్ని విషయాలు ప్రభు మనతో మాట్లాడారు, మనకు నేర్పించారు. గమనించాలి, దేవుడు వాక్యములో ఉన్నటువంటి విషయాలు మనతో దేవుడు చక్కగా మాట్లాడారు. 3 విషయాలు మనం విన్నాం. సందేశం లేక ఉపదేశం. ఎవరి ఉపదేశం? దేవుని ఉపదేశం. అలాగే తల్లిదండ్రుల ఉపదేశం, అలాగే సేవకుని ఉపదేశం. ఈ 3 రకములైన ఉపదేశములు వినువాడు ఎలా ఉంటాడంట? సురక్షితముగా ఉంటాడు. ఏ భయము లేకుండా నెమ్మదిగా వాడు తన జీవితాన్ని కొనసాగిస్తాడని వాక్యములో మనం చూసాం. ఈ ఉదయకాలం లేక ఈ మధ్యాహ్నం మరికొన్ని విషయాలు ఆ లేఖనములో నుండి మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని బిడ్డలారా, ఇందులో రాయబడినటువంటి మాట ఏంటంటే, మన వాడుక భాషలో ఇలా మాట్లాడుకోవచ్చు. దేన్ని? నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితంగా నివసిస్తాడన్న మాటని మన వాడుక భాషలో ఇలా మాట్లాడుకోవచ్చు. ఎలా అంటే, నా మాట వినేవాడు సురక్షితముగా ఉంటారు. నా మాట వినేవారు సురక్షితముగా ఉంటారు అని మనం ఆ వాక్యాన్ని మన వాడుక భాషలో అనుకోవచ్చు. ఎవరైతే తల్లిదండ్రుల మాట వింటారో వారు గొప్పవారు అవుతారు అన్నట్టుగా, ఎవరైతే దేవుని యొక్క ఉపదేశానికి కట్టుబడి ఉంటారో వారు ప్రయోజకులుగా మారుతారని చెప్పినట్లుగా ఈరోజు మనం ఆలోచించాలి. దేవుని మాట వినువాడు, ఉపదేశం, మాట ఇవి చేయువారు సురక్షితముగా నివసిస్తారని లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. అనగా దేవుని మాట ఏం చేయాలండి? వినాలి. దేవుని మాట వినాలి. విన్న తరువాత దాన్ని నెమరు వేసుకోవాలి. విన్న తరువాత వింటున్నప్పుడు దానికి మనము లోబడాలి అనే విషయాలు రాత్రి మీకు జ్ఞాపకం చేయడానికి దేవుడు సహాయం చేశారు. ఈరోజు కూడా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ దేవుని మాట వింటే
సురక్షితంగా బ్రతుకుతావని దేవుడు నీతో నాతో హెచ్చరిక చేస్తున్నాడు, లేక మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని గమనించాలి. ఆలోచించండి. సురక్షితముగా నివాసం కావాలి. ఇప్పుడు మనం ఏం కోరుకుంటాం? మన జీవితంలో బాధలతో బ్రతకాలనుకుంటామా? అనుకో. వ్యాధులతో బ్రతకాలనుకుంటావా? అనుకో. సమస్యలతో బ్రతకాలనుకుంటావా? అనుకో. ఏడుపుతో బ్రతకాలనుకుంటావా? అనుకో. మనం ఎలా బ్రతకాలనుకుంటాం? మంచిగా బ్రతకాలి, మంచిగా జీవించాలి, ఒక మంచి జీవితాన్ని కొనసాగించాలి అని మంచి జీవితం కోసం, నెమ్మది కలిగిన జీవితం కోసం, సుఖశాంతులతో నింపబడే జీవితాన్ని మనము కోరుకుంటాం. క్షేమకరమైన జీవితాన్ని మనం కోరుకుంటాం. సుఖవంతమైన జీవితం కావాలని కోరుకుంటాం. కోరిక తప్పేం కాదు. మన జీవితంలో మనం ఇవన్నీ కూడా కోరుకుంటాం. అవన్నీ కూడా వాస్తవమే. అయితే అటువంటి జీవితాన్ని మనం జీవించాలంటే, అటువంటి జీవితంలో మనం సాగాలంటే, అటువంటి జీవితంలో మనం నిలవాలంటే, అటువంటి సురక్షితమైన స్థితిని మనం పొందుకోవాలంటే, అలాంటి నెమ్మదికరమైన జీవితాన్ని మనం పొందుకోవాలంటే దేవుడు చెప్పిన విషయాలు చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. చాలా సందర్భాల్లో మనుషులు అనుకునే విషయాలు ఏంటంటే, నెమ్మదిగా ఉండాలి, నెమ్మది దొరకట్లా, శాంతిగా బ్రతకాలి, శాంతి దొరకట్లా, ఆరోగ్యంగా బ్రతకాలి, ఆరోగ్యాన్ని కోల్పోతాం, లాభసాటిగా బ్రతకాలనుకుంటాం, అంతా లాస్ అయిపోతున్నటువంటి పరిస్థితులు, ఇంకేదో మనం సాధించాలని ఉంటాం, ఏది సాధించలేని పరిస్థితుల్లో మన జీవితము కొట్టుమిట్టులాడుతూ చివరాఖరికి మనకు అనిపిస్తుంది కదా, ఈ చెయ్యి తల మీదకి వచ్చేస్తుంది, ఏంట్రా ఈ కర్మ, ఏంటి ఈ జీవితం, ఏంటి పరిస్థితులు, ఏంటి ప్రతికూలతలు, ఏంటిది అని మన మనస్సులో మనం చాలా తీవ్రంగా బాధపడిపోయే పరిస్థితులు నా జీవితంలో ఉన్నాయి. ఇలా మనం ఎన్నో ఇబ్బందులు పడిపోతూ ఉంటాం, ఇలా ఎన్నో ఇరకాటాల్లో పడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు నడుస్తూ ఉండగానే ఏదో మోకాలు పట్టకమండది మోకాలు నొప్పి, నడుస్తూ ఉండగానే ఏదో చీలమండి బెడికి అదొక నొప్పి, అంటే నడుస్తూ ఉండగా అడుగు తొట్టిల్లిపోతున్న పరిస్థితులు, నడుస్తూ ఉండగా కాళ్ళు పెరుగుతున్నటువంటి పరిస్థితులు, ఏమీ చేయకుండానే మనం నిద్రలో ఉండగానే ఏదో నొప్పి కలుగుతూ ఉండదు. ఇలా జీవితం అంతా కూడా చాలా కష్టమయంగా, జీవితం అంతా కూడా బాధమయంగా, జీవితం అంతా కూడా తెలియని బాధ, తెలియని వేదనతో కొనసాగించబడే దినాలలో మనం ఉన్నాం. ఈ రోజుల్లో సురక్షితంగా బ్రతకాలంటే సాధ్యమేనా? ఏమంటే సాధ్యమేనా? సురక్షితంగా బ్రతకాలంటే సాధ్యమేనా? ఒక చిన్న విషయం చెప్తాను. ఒక మనిషి బాగా జలుబు చేసింది అనుకో, ఏం అవసరం, ఈ పిల్ల దగ్గరికి వెళ్ళి నేను కాస్త మాట్లాడుతా, అట్లాగా ఇలాగా అవునా అన్నాను అనుకో, ఆటోమేటిక్గా నా జలుబు ఆ పిల్లకి ఏం చేస్తుంది? జలుబు ఆటోమేటిక్గా అంటుకుంటుంది. జలుబు వచ్చిందంటే 100 రకాలైన కలర్స్ వచ్చేస్తాయి మన బాడీలో. ఏంటో నీరసం అయిపోద్ది, ఏంటో తిక్కగా ఉండదు, ఏంటో చిరాకుగా ఉండదు. ఇక మన బాధ దేవుడికి మాత్రమే తెలుసు. ఒక చిన్న జలుబు ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఈ జలుబు ఆ వ్యక్తికి అంటుకొని 10 మందికి పాకిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. ఒకవేళ మనందరూ బాగా తెలుసు అని దగ్గర అనుకోండి, అమ్మో అని అంటే దగ్గు కూడా ఇవాళ ఎలా ఉంది, అది ఏ దగ్గో అర్థం కావట్లేదు. జలుబు వచ్చిన దగ్గు, లేకపోతే పరంపోయిన దగ్గో, లేక ఆ దగ్గో, ఏ దగ్గో అర్థమో కాని పరిస్థితులు. ఏ దగ్గు తగ్గినా కానీ అనుమానంగా ఏమో మరి పరిస్థితులు అలా ఉన్నాయి. అంటే దగ్గుతో ఇబ్బంది ఏముంది, జలుబుతో ఇబ్బంది ఏముంది, ప్రతి పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉంది. జీవితం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇటువంటి
క్షేమము లేని కాలంలో, సురక్షితమైన స్థితి లేని కాలంలో మన జీవితము కొనసాగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మహాగణుడైనటువంటి దేవుడు ఏమంటున్నాడు? నా బిడ్డలారా, నా మాట మీరు వింటే మీకు సురక్షితమైన జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. సురక్షితము అంటే మంచి, రక్షిత అంటే రక్షణ, అంటే మంచి రక్షణతో కూడిన జీవితాన్ని నేను మీకు ఇస్తాను అని దేవుడు మనకి చక్కటి అభయం ఇచ్చాడు. హల్లెలూయా. గమనించాలి, సురక్షితమైనటువంటి జీవితం, సురక్షితమైన జీవితం కొరకు మనం ఏం చేయాలంటే, వాక్యంలో రాయబడింది ఉపదేశము అంగీకరించాలి, దేవుని మాట వినాలి అని వాక్యములో వ్రాయబడింది. సంఖ్యాకాండములో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదువుదాం. ఇశ్రాయేలీలను అమ్మ నేనేం చెప్పాను? సంఖ్యాకాండం 24వ అధ్యాయం అతను కేరీయుల కేరీయులు ఓకే, కేరీయుల వైపు చూసి ఉపమాన రీతిగా ఇట్లనెను, నీ నివాస స్థలము అయ్యా దుర్గమము అయినది, నీ గూడు కొండ మీద కట్టబడినది. చాలు, బాగా ఆలోచించండి. కేరీయులు అని రాయబడింది. వాళ్ళ గురించి చెప్పబడినటువంటి మాట ఏంటి? కేరీయులను గురించి వాక్యములో చెప్పబడినటువంటి మాట ఏంటి అని మనం ఆలోచన చేస్తే, వారి గుడారములు ఎలాంటివంట? దుర్గములు అని రాయబడింది. వారి గుడారాలు ఎలాంటి అండి? దుర్గములు అని రాయబడింది. తర్వాత వారి నివాసములు దుర్గమైనవి, వారి గూడు కొండ మీద కట్టబడి ఉన్నది. ప్రభు బిడ్డలారా బాగా గమనించండి. ఇక్కడ కేనీయులు అంటే ఎవరు అనేది మనకు అర్థం కావాలి. ఎవరంట వాళ్ళు? కేనీయులు అనబడిన వారు ఎవరు అంటే అబ్రహాము యొక్క సంతానము. ఎవరి సంతానం? అబ్రహాము యొక్క సంతానం. అబ్రహాముకు మొదట వివాహమైంది. దేవుడు ఇస్సాకు అనబడిన వాగ్దానపు పుత్రుడిని ఇచ్చాడు. రెండోసారి అనగా శారమ్మ చనిపోయింది. మళ్ళా అబ్రహాము వివాహం చేసుకున్నాడు. అబ్రహాము యొక్క రెండవ భార్య పేరేంటండి? ఏమా? కెతూరా. కెతూరా అనగా అర్థం ఏంటి? ధూపము. కెతూరా అనగా అర్థం ఏంటి? ధూపము. ధూపము. బాగా ఆలోచించండి. ఆమెకు ప్రార్థన జీవితం ఉందో లేదో మనకైతే తెలియదు, కానీ ఆ అబ్రహాము భార్యను గురించి కెతూరా అని రాయబడింది. ఆ కెతూరాకి 5 కొడుకులు పుట్టారండి. ఎంతమంది పిల్లలండి? 5 కొడుకులు పుట్టారు. 6 పిల్లలు ఆమెకు పుట్టినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఇప్పుడు కెతూరా అనగా ఏమనుకున్నాం? ధూపము అనుకున్నాం. ధూపము అంటే బైబిల్లో మనకు వచ్చే అర్థం ఏంటి? ప్రార్థన. ప్రార్థన ధూపము. సాంబ్రాణి ధూపం ఉంది కదా. ఇప్పుడు మరి వేస్తున్నారు వేయట్లేదు, కానీ ఇదివరకు రోజుల్లో ఎవరైనా డెలివరీ అయితే ఆ చిన్న బిడ్డకి స్నానం చేయగానే వేసేవాళ్ళు, సాంబ్రాణి వేసేవాళ్ళు. ఆ నొప్పులో సాంబ్రాణి వేసి ఆ బిడ్డని ఆ పొగలో అట పెట్టేవాళ్ళు. ఎందుకు చెప్పండి? ఎందుకు? జలుబు చేయకుండా ఉండక. చిన్నపిల్లలు మీకు తెలియదులేదు, పెద్దవాళ్ళు చెప్తారు.
ఒళ్ళు నొప్పులు రాకుండా ఎట్లా ఎరగ తీసుకుంటారు పిల్లలు, చిన్నపిల్లలు, రోజుల పిల్లలు, ఆ నొప్పులు లేకుండా ఉండడానికి ఆ సాంబ్రాణి పొగ వేసేవాళ్ళు. ఆ పొగ వలన ఆ పిల్లలకి ఏముండదు, నొప్పులు ఉండవు. ఆమేన్. నొప్పులు ఉండవు, హాయిగా పడుకుంటారు అన్నమాట. తల్లి కాస్త పాలిష్ చేసి పడుకోబెడితే హాయిగా పడుకుంటారు. అయితే ఇక్కడ గమనించాలి, కెతూరా అనగా ధూపము అని చెప్పాను. ధూపం అనగా ఆమె గురించిన డీటెయిల్స్ అనేవి ఏమీ మనకైతే పెద్దగా కనిపించవు, కానీ పేరుని బట్టి, అర్థాన్ని బట్టి ధూపము అనగా ఒకవేళ ప్రార్థన చేసే బిడ్డగా ఉందేమో, ఒకవేళ క్రైస్తవ బిడ్డలంగా, క్రీస్తు బిడ్డలంగా ఆ అనుభవం మనకి ఏమి నేర్పిస్తుందంటే మనము ధూపము వేసేవారముగా ఉండాలి. ఆమేన్. మనం ఏం చేయాలండి? ఎదురున్న పిల్లలారా ఏం చేయాలి? ధూపము వేయాలి. ధూపము అనగా ప్రార్థన వేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థనే ఒక ధూపము అనగా నీ ఇంటిలో నుండి నీ బిడ్డల విషయమై ధూపము అలా వెళుతూ ఉండాలి నిత్యము. అంటే 24 గంటలు చేయమని కాదు, నీ ఇంట్లో నీవు ధూపము వేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. నీ ఇంట్లో నీవు ధూపం వేస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు నీ ఇంటిలో నుండి ఆ ప్రార్థన అనే ధూపము దేవుని సన్నిధికి వెళ్ళడం ప్రారంభిస్తుంది అన్నమాట. గమనించాలి. ఆ రీతిగా ఈ నూతన సంవత్సరంలో మనము ధూపము వేసేవారముగా ఉండాలి, అనగా ప్రార్థించేవారముగా ఉండాలి, ప్రభు సన్నిధిలో పడి ఏడ్చేవారముగా ఉండాలి. అలా ధూపము వేసేవారముగా ఉంటే దేవుని మాటలు మనకు అర్థమవుతాయి. దేవుని మాటలు మనకు అర్థమైతే వాటిని అంగీకరిస్తాం. వాటిని అంగీకరిస్తే చెప్పండి ఆమేన్. దేవుని మాటలు అర్థమైనప్పుడు అంగీకరిస్తే సురక్షితంగా బ్రతుకుతాం. అయితే ఇక్కడ గమనించాలి, ఈ కేయూరు యొక్క, నాకే కొద్దిగా పేరు అనిపిస్తుంది, కేనీయులు. బాగా గమనించండి, కేనీయులు అనే విషయాన్ని గమనించాలి. ఈ కేనీయుడు లేక ఈ కేను అనబడినటువంటి వ్యక్తి కెతూరాకు పుట్టినటువంటి వాడు అబ్రహాము ద్వారా. కనుక ఈ కేనీయులంట దేవుని ప్రజలతో, దేవునితో భాగము కలిగినటువంటి వారుగా ఉన్నారు. అంటే ఆయన మాకు కావాలి అని ఆ దేవుని సహవాసాన్ని కోరుకోవడానికి గాను ఈ అబ్రహాము యొక్క సంతానం అనబడినటువంటి ఇస్సాకు ఉన్నాడు కదా, ఇశ్రాయేలీలు ఉన్నారు కదా, వీళ్ళతో ఒక చక్కటి అనుబంధం కలిగినటువంటి వ్యక్తులుగా వారి జీవితాన్ని కొనసాగించడానికి వారు ఇష్టపడినటువంటి వ్యక్తులుగా ఉన్నారన్నమాట. అందువలన వారి నివాసాలు ఎలా ఉన్నాయంట? దుర్గమయమైనది. నీ గూడు కొండ మీద కట్టబడి ఉన్నది. దుర్గము అనగా ఎత్తైన స్థలం. కొండ అనగా క్షమించండి, దుర్గం అనగా ఎత్తైన స్థలం. గమనించండి, దుర్గము అనగా తిన్ననిది అని గమనించాలి. తరువాత అక్కడ రాయబడింది, నీ గూడు కొండ మీద కట్టబడింది. దుర్గము అనగా ఎత్తైన స్థలం అని చెప్పాను. అలాగే అక్కడ రాయబడిన మాట గూడు కొండ మీద కట్టబడింది. కొండ అనగా బండ, కొండ అనగా బండ, పెద్ద బండ అని గమనించాలి. బండను గురించి సరిగ్గా బైబిల్లో మనం ఆలోచిస్తే అది నిటారుగా ఉంటుందంట. మనం చూసినప్పుడు చెట్లు అంటే కాస్త ఇట్లా పెండ్లు కొండలు అన్నీ ఉంటాయి, కానీ దాన్ని అసలు సిసలంగా అర్థం చేసుకుంటే, గ్రహిస్తే కొండంట తిన్నగా అనగా నిటారుగా ఉంటుందంట అండి. కొండ ఎలా ఉంటుందంట అంటే ఈ కేనీయుల యొక్క నివాసము ఎలా ఉందంట అమ్మా? ఎలా ఉందంట? తిన్నగా ఉంది. ఈ కేనీయుల యొక్క నివాసం ఎత్తైన స్థలంలో ఉంది. ఈ కేనీయుల యొక్క నివాసం నిటారుగా
నిటారుగా ఉందని వాక్యములో రాయబడింది. బాగా ఆలోచించాలి. అంటే ఇప్పుడు వీరి గుడారము లేక వీరి ఇల్లు ఎలా ఉంది? ఎత్తులో ఉంది, దృఢముగా ఉంది, బలముగా ఉంది, నిటారుగా ఉంది. నిటారుగా ఉంది. దాని అర్థం ఏంటంటే వారి తల్లి ధూపము వేసేటువంటిదిగా ఉంటే, వారి తండ్రి విశ్వాసములో ఒక గొప్ప వ్యక్తిగా ఉంటే, వీరు చెప్పండి నిటారైనటువంటి నివాసములలో నివాసం చేస్తున్నారు. నిటారైన వంకర లేని గృహాలలో నివాసాలుగా చేసుకుని వారు నివాసము చేస్తున్నారు ఆ కొండ పైన. దాని అర్థం ఏంటంటే యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం ఆలోచిస్తే దేవుడు ఇలా చెప్తున్నాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా ఎందుకు నిలబడాలి? దేవుడు మాట్లాడాలంటే ఈ వ్యక్తి తిన్నగా నిలబడాలి. ఏ వంకర ఉండకూడదు, ఏ బెండు ఉండకూడదు, వయ్యారపు విధానాలు ఉండకూడదు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు భయముతో అప్రమత్తమైపోవాలి, తిన్నగా ఉండాలి. ఇప్పుడు మా పిల్లలారా, మీకు అసెంబ్లీ ఉంటుంది కదా, పొద్దున్నే ప్రతిజ్ఞ ఉంటుందా? ప్రతిజ్ఞ ఉంటుంది. అప్పుడు చెయ్యి ఎట్ట పెడతారా? మరి ఎట్ట పెడతారు? నిజమా? ఊరిని పెట్టి తీసేయచ్చుగా, కుదరదా? మరి ఎప్పటి వరకు ఉంచాలి? ఎట్టాగే భారతదేశము నా మాతృభూమి అని 5 నిమిషాలు 3 నిమిషాలు ఉండదు. అప్పుడు దాకా ఎట్ట ఉంటారు? లేకపోతే ఎదటోళ్ళ మీద నాయన ముగించుంటారు నాయన అని ఎస్పీఎల్ని తిడతారా? చెప్పండి. ఇలాగే ఉంచుతారు. ప్రతిజ్ఞ అయ్యే అంతవరకు. మేము చదువుకునేటప్పుడు కొట్టిగా వెళ్ళినోళ్ళుగా 1 చేసేవాళ్ళు. పంతులు గారు చూసి ఈత పెత్తం చవటం మీద ఈత పెత్తాలు 2 పట్టుకొని వచ్చి పాటును కొడితే నిక్కర్లు పోసేయడం తప్ప రెండో దిక్కు ఉండేది కాదు. అంత క్రమశిక్షణ ఆ రోజుల్లో ఉండేది. తర్వాత సరే చెయ్యి ఇలా పెట్టారు. ఇలా పెట్టడానికి ఇట్లా నుంచుంటారా? ఎలా ఉంటారు? అటెన్షన్. ఎవడైనా అటెన్షన్ తప్పాడా మర్యాద అంటారా? అటెన్షన్లో నిలబడాలి. ప్రతిజ్ఞ చేసేటప్పుడు చేయి తిన్నగా పెట్టాలి. ప్రతిజ్ఞ అయ్యే వరకు ఇదే జాగ్రత్తగా ఉండాలి. ఇంకా కొద్దిగా స్పోర్ట్స్ అని ఎన్సీసీలో పెట్టుకుంటున్నారు కదా, ఎన్సీసీలో పెట్టుకున్నప్పుడు ఏం చేయాలి? లాగి తన్నాలి, టక్కని కొట్టాలి. అవునా కదా? మామూలు ఫుట్బాల్ అన్నట్టు ఎట్ట అని తన్నారనికి ఎట్ట ఉంటుంది? ఎన్సీసీ పనికి రావు, నువ్వు చదువుకోవచ్చు అని వెనక్కి పంపిస్తారు. మరి ఈ విషయాలకే ఇంత అప్రమత్తంగా భయంగా జాగ్రత్తగా ఉంటే దేవుడు మాట్లాడేటప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు? తిన్నగా. మరి దేవుడు మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. అంత జాగ్రత్తగా ఉంటే దేవుడు మాట్లాడతాడు. తిన్నగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడినప్పుడు దేవుడి విషయాలు నీకు అర్థమవుతాయి. దేవుడి విషయం అర్థమైనప్పుడు దాన్ని నువ్వు అంగీకరిస్తావు. అప్పుడు నీకేమొస్తుంది? సురక్షితమైన జీవితం దేవుని ద్వారా నీకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు బిడ్డలు గమనించండి, ఈ కేనీయుల యొక్క నివాసములు దుర్గమయమైనవి. వారి గూడు కొండపైన, అంటే నిటారైనటువంటి రీతిలో వారి నివాసాలుంటే ఎత్తైన స్థలములో వారి ఇల్లు ఉన్నట్లుగా వాక్యములో వ్రాయబడింది. అనగా మనం ఆలోచించాలి, ధూపము వేయాలి, చక్కగా నిలబడాలి, చక్కగా కూర్చోవాలి, చక్కగా వాక్యం వినాలి. ఏ మనసుతో వినాలి? యోగ్యమైన మంచి మనసుతో వాక్యం వినాలి. అప్పుడు యోగ్యమైన మనసుకి వాక్యం
అర్థమవుద్ది. వాక్యం అర్థమైనప్పుడు ఖచ్చితంగా మనం మరి 100 రూపాయలు తీసుకెళ్ళి 50 రూపాయలు ఇచ్చిన వీళ్ళు అన్న ఏమన్నా అర్థమైందమ్మా నీకు ఏంటి అన్న నుంచి వీళ్ళు అర్థం కావట్లా ఏంటండి ఏం అర్థం కాలేదు అంటే ఇప్పుడు ఆలోచించాలి. అర్థం కాలేదు కాబట్టి ఏం చేయదు, ఏమో బాబు నాకు అర్థం కావట్లేదు, ఏమన్నా దండం బాబు నీకు నాకు అర్థం కావట్లేదు అని దానిని అంగీకరించదు. ఇప్పుడు చెప్తున్నాను, అమ్మాయి 100 రూపాయలు తీసుకో, అందులో ఒక 50 నువ్వు తీసుకొని 50 రూపాయలు నాకు ఇయ్యి అన్నా. ఇప్పుడు బాగా అర్థమైందండి అని హడావుడిగా మొన్న మా రిషి వచ్చాడు. అర్ధరాత్రి కాడు వచ్చి ఏదో అడిగాడులేండి, చెప్పలే కానీ కదా. ఇప్పుడు ఆ 100 రూపాయలు ఇస్తే తొందరగా వెళ్ళి 2 50 తీసుకొని ఒక 50 ఉంచుకొని ఒక 50 నాకు అంగీకరించింది. ఎప్పుడు? అర్థమైనప్పుడు. అర్థం కాకపోతే ఇప్పుడు దేవుడు అర్థమయ్యేటట్టు మాట్లాడతాడా, అర్థం కాని రీతిలో మాట్లాడతాడా? దేవుడు ఎప్పుడు కరెక్ట్గానే మాట్లాడతాడు. వినే మనమే అర్థం చేసుకునే విషయంలో మిస్టేక్ మన మనసు చేస్తుంది అన్నమాట. మన మనసు మన దృష్టి అంత వాక్యం వైపు కేంద్రీకరించినప్పుడు పెంచమోహందని అంత శ్రద్ధగా ఇన్ని సస్తావేంటి ఊరికి వేయొచ్చుగా అంటది, అంత ఇట పడద్ది. ఏం చెప్పారు ఏనో అంటే మధ్యలో విషయం పోయింది, వాక్యం అర్థం కాదు. కాబట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నీ గూడు దృఢమైనదిగా ఉండాలి, నీ గూడు ఎత్తైన స్థలంలో ఉన్నదిగా ఉండాలి, నువ్వు ధూపం వేయాలి. వాక్యం నువ్వు నిటారుగా ఉన్నప్పుడు వాక్యము నీకు అర్థమవుతుంది. నువ్వు ఆశీర్వదించబడతావని, సురక్షితంగా బ్రతుకుతావని దేవుని లేఖన భాగములో రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు యేసు ప్రభు అని ఇలాగంటున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 28, 29 వచనాలు మనం గమనిస్తే ఈ వాక్యాన్ని అంగీకరించినటువంటి వారందరూ, ఈ వాక్యానికి లోబడిన వారందరూ కూడా ప్రభు బిడ్డలుగా మలచబడుతున్నారు, ప్రభు గొర్రెలుగా మలచబడుతున్నారు. ప్రభు వీరి కొరకు ఒక దొడ్డిని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఈ బిడ్డల విషయమై దేవుడే మాట్లాడుతున్నాడు. చూడండి అన్న, యోహాను సువార్త 10వ అధ్యాయం 28, 29 వాక్యాలు. నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇప్పుడు ఈ గొర్రెలన్నీ కూడా ఎక్కడికి వచ్చినాయి? ప్రభు దగ్గరకు వచ్చినాయి. ఎట్ట వచ్చినాయి? దారిలో వెళ్తా అటు చూసి వెళ్దామని వచ్చినాయా? వాక్యము విని అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను పొంది దేవుని యొక్క సహవాసములో వీరు పాలు పంపులు పొందుతూ ప్రభు దగ్గరకు వచ్చారు, ప్రభు దొడ్లోకి వచ్చారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎక్కడ నివాసం చేస్తున్నారు? ఈ గొర్రెలను ఎక్కడ నివాసం చేస్తున్నాయి? ప్రభు దగ్గర నివాసం చేస్తున్నాయి. ప్రభు దగ్గర నుండి అపాయం వస్తుందా? రాదు. ఈ గొర్రెలన్నీ కూడా ప్రభు దగ్గర నివాసం చేస్తున్నాయి. ఇప్పుడు ప్రభు అన్నాడు, ఇవన్నీ కూడా నా గొర్రెలు, ఇవన్నీ కూడా నా గొర్రెలు అని ప్రభు మాట్లాడుతూ ఏమంటాడంటే, వీటన్నిటికీ నిత్య జీవము నిచ్చుచున్నాను. ఆ గొర్రెలన్నిటికీ ఏముంది? నిత్య జీవము దేవుడిస్తున్నాడు. తర్వాత అవి ఎప్పటికీ ఎన్నటికీ నశింపవు. తర్వాత ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. అంటే ప్రభు చేతిలో నుండి ఎవరు కూడా అపహరించే అవకాశం లేదు. అపహరిస్తున్నాడు అంటే దానికి కారణం ఏంటి?
అపహరించేవాడు ఏం చేస్తాడు? అపహరించిన వాడు ఏం చేస్తాడు? మీకు అర్థం కాలేదా? దొంగతనం చేసినవాడు ఏం చేస్తాడు? ఎత్తుకుపోయి చోట అమ్ముకోడా? నేనే తీసి అమ్ముకున్నాను చెప్తాడా? దొంగడు ఏం చేస్తాడు? తెలియని రీతిగా వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడప్పుడు అమ్మాయిని కిడ్నాప్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? తీసుకెళ్ళి చంపేస్తున్నారు. అప్పుడప్పుడు కాస్త మగవాళ్ళని కూడా కిడ్నాప్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? వాడిని చంపేస్తున్నారు. అంటే అపహరించాడు అంటే నాశనం చేయడమే. ఇప్పుడు దేవుని చేతిలో నుండి అపహరించేవాడు ఒకడున్నాడు. వాడు ఎందుకు అపహరిస్తున్నాడంటే నాశనము చేయడానికి, తొట్టి నుండి వేరు చేసి, సహవాసము నుండి వేరు చేసి, నిన్ను దూరం పెట్టేసి అపహరించి నాశనము చేస్తాడు. అందుకే ఒక దైవజనుడు చక్కని పాట రాశాడు. ఏ పాట అది? తొట్టి నుండి ఒక్క మాట చాలానే పాట ఉంది కదా. అందులో ఒక తరలి తిరిగినాను, తొట్టి నుండి వేరై హద్దు మీరినాను, తప్పిపోయినాను, తరలి తిరిగినాను, తొట్టి నుండి వేరై హద్దు మీరినాను. గమనించండి, తొట్టి నుండి వేరై. అపవాది వేరు చేస్తుంది. అపవాది దొడ్డులో నుండి అపహరిస్తాడు. అప్పుడప్పుడు ఇంటా ఉంటాం, బాగానే కాస్తున్నామండి గొర్రెల్ని, రాత్రి అటు వెళ్తారండి, పిల్లలు ఎత్తుకెళ్ళిపోయారండి. గొర్రెలు ఏం చేశాడంట? అపహరించాడు అనగా తొట్టి నుండి అపహరించి ఏం చేస్తాడు? నాశనము చేస్తాడు. అందుకే ఇక్కడ వాక్యములో మనం గమనిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవడునో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు, వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడు వాటిని. ఆమేన్, హల్లెలూయా. కనుక ఏ జీవితం ఉంటుంది? నిత్య జీవం, సురక్షితమైన జీవితాన్ని దేవుడు కలుగు చేస్తాడు. రెండో మాట చదువుదాం, జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 28వ వాక్యం చదువుదాం. 33:28. ఇశ్రాయేలు ఆమేన్, హల్లెలూయా. ఏ బాబు డబ్బులు దాస్తాయా? దాసు చిత్తుపోయి గమనించాలి అక్కడ వాక్యాన్ని. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ముట ప్రత్యేకింపబడును, అతడు ధాన్య ద్రాక్ష రసములు గల దేశములో నుండును. ఆమేన్. ఎక్కడుంటాడంట? కరువు ప్రాంతమా? నిస్సారమైనటువంటి ప్రాంతమా? పంటలు పండని ప్రాంతమా? బండలున్న ప్రాంతమా? మట్టి లేని ప్రాంతమా? ఇసుక ప్రాంతమా? ఆలోచించాలి. అతడు ఏ దేశంలో ఉంటాడంట? ధాన్య ద్రాక్షారసములు కలిగిన దేశములో నివసిస్తాడు. అంటే కరువు కాటకాలు లేని దేశం, పంటలు విస్తారముగా పండే దేశం. హల్లెలూయా. మనకిచ్చిన దేశాన్ని బట్టి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కొద్దిగా ఏమన్నా ఉందా? కొరత ఏమన్నా ఉందా? భూమి తవ్వితే నీళ్లు, వర్షం వస్తే నీళ్లు కదా. ఎన్ని పంటలు, ఎంత పైరు. మన దేవుడు మనల్ని సస్యశ్యామలమైన దేశములో
నివసింపజేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యాకోబు ఎక్కడున్నాడంట? ధాన్య ద్రాక్ష రసములు గల దేశములో ఉన్నాడు. దేవుడు కూడా నిన్ను ఆ దేశంలోనే, ఆ దేశం అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళబాకండి, మన ఇండియాలో నిన్ను పెట్టాడు, ఆంధ్రాలో పెట్టాడు. కరువు లేదు, కాటకం లేదు, మంచి పంటలు, మంచి వర్షం, మంచి పరిస్థితులే అన్నీ చోటు చేసుకునే అనే విషయాన్ని గమనించాలి. అందుకని దేవాది దేవుని యొక్క మాటను మనం ఆలోచిస్తే, ఒక మాట మీరు చూడండి, ద్వితీయోపదేశకాండంలో 11వ అధ్యాయంలో 12వ వాక్యాన్ని చదివితే, అది ఆకాశ వర్షజాలము త్రాగును, అది నీ దేవుడని యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద. మన దేశానికి ఈ ఉన్నాయా లేవా? వర్షం ఉందా లేదా? మన దేవుడు మన దేశాన్ని లక్ష్య పెట్టాడా, లక్ష్య పెట్టలేదా? లక్ష్య పెట్టాడు. మన దేవుని కన్నులు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఉన్నాయా లేవా? ఒక సంవత్సరం ఏమన్నాయా? మనం పుట్టిన కాడి నుండి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు అని చదువుతాం. సంవత్సరం అంతా. ఇక నీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు దేవుడు చెప్పండి, ఆయన కన్నులు నీ మీద ఉండనే ఉన్నాయి. ప్రభు బిడ్డలారా, ఆలోచించండి. నీకు దేవుడు సస్యశ్యామలమైన పంటలు గల పండే దేశములో నివసింపజేశాడు. అలాగే ఆ దేశంలో చెప్పండి వర్షము కురుస్తుంది. ఇంకా ఆ దేశాన్ని దేవుడు తన కనుదృష్టిలో పెట్టుకున్నాడు అని రాయబడింది. ఇంకా మనం చదువుకుంటూ వెళ్తే 14వ వచనంలో, మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున, అంటే ఏం కావాలి? తొలకరి కడవరి వాన కావాలి. తర్వాత మన 15వ వాక్యంలో గమనిస్తే, నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేల యందు, అంటే నీ పొలముల యందు గడ్డి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 16వ వాక్యంలో గమనిస్తే, మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా. ఇప్పుడు ఎక్కడ పడకూడదు? మాయలో పడకూడదు. మాయలో పడ్డామంటే ఇక మాయ వైపే ధ్యాస ఉంటుంది, కానీ సత్యం వైపు ధ్యాస ఉండదు అన్నమాట. అందుకని మీ హృదయము మాయలలో చిక్కి అన్నది కదా. మీ హృదయం ఎక్కడ చిక్కిపోకూడదు? మాయలలో చిక్కిపోకూడదు, మాయలో చిక్కుపడకూడదు. ఎక్కడ చిక్కిపోవాలి? దేవుల్లో చిక్కుకోవాలి. కనుక తొలకరి వాన కడవరి వాన, పశువులకు మేత గడ్డి. అలాగే నీవు నీ దేవుని మాటే వినాలి, కానీ మాయలో చిక్కబడి అన్య దేవతల వైపు నీవు మొగ్గు చూపకూడదు అని ఇట్లాంటి చక్కటి విషయాలు ఉన్నాయి. మరి ఏం చేయాలి అంటే 13వ వాక్యంలో రాయబడింది, మీ పూర్ణ హృదయముతోనో మీ పూర్ణ ఆత్మతోనో మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించాలి. కనుక అప్పుడు నువ్వేం చేస్తావు? సురక్షితముగా బ్రతుకుతావు, సురక్షితంగా బ్రతుకుతావని వాక్య భాగములో రాయబడింది. ఇక 3వది కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 4వ వాక్యం. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ తుడికరయు నీ దండము నన్ను ఆదరించును. అక్కడ ఒక మాట గమనించండి, నీవు నాకు తోడయుందువు. దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలంటే, అది అర్థం కాని మాటే కాదు, ఇంకా మనం తెలుగులో వాడుకలో
మన పరిధులు మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, నీవు నాతో ఉన్నావు, ఆమేన్. నీవు నాకు తోడై ఉన్నావంటే అర్థం ఏంటి? నీతో ఉన్నాడు. దేవా నీవు నాతో ఉన్నావు. మోషే అంటాడు నువ్వు నాతో రావాలి అని. ఇప్పుడు దేవుడు తోడై ఉన్నాడు అని వాక్యంలో రాయబడింది. ఎప్పుడు? గాఢాంధకారపు లోయలో సంచరించినప్పుడు దేవుడు నీతో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నీతో ఉన్నాడు గనక నీవు భయపడాల్సిన అవసరం లేదు. సురక్షితంగా నీవు బ్రతుకుతావు. ముగింపుగా యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వాక్యం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వాక్యం. నీతి సమాధానమును కలుగజేయును. నీతిమంతుడు నిత్యము చాలు నాన్న, ఇక్కడ గమనించండి. నీతి సమాధానము కలుగజేయును. నీతి వలన నిత్యమును నిమ్మడము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును. గట్టిగా ఆమేన్ చెబుదామా? ఆమేన్. ఈ లేఖనాలన్నిటిని బట్టి మనం గమనించాల్సిన మాట ఏంటంటే, ఈ క్రొత్త సంవత్సరంలో దేవుని మాట శ్రద్ధగా వినాలి. అప్పుడు అర్థమవుద్ది, అప్పుడు అంగీకరిస్తాం, అప్పుడు సురక్షితంగా నివసిస్తావు, సురక్షితంగా నివసిస్తావు. ఒకవేళ ఇలాంటి జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు నీ ఆత్మీయతని పాడు చేయడానికి, ఏదో ఒక మాయలో చిక్కించి నిన్ను లాగేయడానికి ఎవడైనా ప్రయత్నించినప్పుడు నువ్వెక్కడున్నావు? దేవుని చేతిలో ఉన్నావు. అక్కడ నుండి నిన్ను అపహరించేవాడు ఎవడు లేడు. ఎందుకంటే నీ దేవుడు మహా గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఉపదేశాన్ని అంగీకరించినప్పుడు సురక్షితమైన జీవితం ప్రభు నీకు ఇస్తాడు. తరువాత సస్యశ్యామలమైన దేశములో దేవుడు నిన్ను ఉంచాడు. తొలకరి వర్షం కడవరి వర్షం ప్రభు ఇస్తున్నాడు. ఇంకా ఆయన కనుదృష్టి ప్రారంభము నుండి అంతము వరకు నీ మీద ఉంటుంది. తర్వాత గాఢాంధకారపు లోయలో లాంటి పరిస్థితులు వస్తాయి నీ జీవితంలో ఆ గాఢాంధకారపు పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన ఎక్కడున్నాడు? నీతో ఉన్నాడు గనక నేను భయపడు. ప్రభువా నాతో ఉన్నావు, నేను భయపడను. బాగా ఆలోచించండి. మన పిల్లలు ఎవరో ఏమో ఇంట్లో ఉన్నారు, కరెంట్ పోయింది, ఏం చేస్తారు? ఒకసారి ఉలుపు పడతారు. అదే తల్లిదండ్రులు బయట ఉన్నారు, తండ్రి బయట ఉన్నాడు, లేదా తల్లి బయట ఉంది, బిడ్డ లోన్ ఉన్నారు. అమ్మా పర్లా ఇక్కడే ఉన్నా ఏం పర్లా, నెమ్మదిగా రా, నేను ఇక్కడే ఉన్నా అంటే ఆ తండ్రి మాట విన్న ఆ బిడ్డ అయినా నాకు భయం వేస్తున్నావు రానా అని అంటదా? ధైర్యంగా నెమ్మదిగా వెతుక్కుంటూ తడుముకుంటూ బయటికి తండ్రి దగ్గరికి వస్తుంది. ఈ సంవత్సరంలో ఈ విషయాలన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాఫలమైన ఆశ్రయ దుర్గమా, నా ఉపదేశమును విని నా ఉపదేశమును అంగీకరించువాడు